హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హారిక. హాయ్ హలో నమస్తే, నేను మీ నాగేశ్వరి. చెప్పిగా చెప్పు హారిక. అరే ఎవరిని కలవబోతున్నావు, నువ్వు చెప్తే బాగుంటుంది, చెప్పు. సరే చెప్తా. మనం బలగం సినిమాలో నారాయణ మామని, మొగలయ్యన్నని, లక్ష్మత్తని, కొమరాయి తాతని ఇంతమందిని కలిసినాం. కానీ ఇగో గిట్లా అలిగి మూతి తీపెట్టి ఆమెని కలవలే. ఎవరో తెలుసా మీకు? ఆమె పైన ఉంది, పోయి ఆమెని అరుచుకుందాం. ఆమెనే కొమరయ్య తాత చెల్లె. నమస్తే అవ్వ, ఎట్లున్నావు? నమస్తే బిడ్డ, రండి రండి. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నామే. రండి బిడ్డ, ఇగో మామిడికాయ తొక్కు కొత్తగా వచ్చినాయి కదా మామిడికాయలు. మీ కొరకే చెప్తాను, మీ కొరకే చెప్తాను. అత్తది ఇగో ఈ జర ఈ ఎల్లిపాయలు ఉంది, ఎల్లిపాయలు వస్తే మంచిగా వేద్దాం, ఇంకా కమ్మగా ఉంటుంది. ఎట్లున్నావే అవ్వ? మంచిగా ఉన్న బిడ్డ, మీరు ఎట్లున్నారు? ఎందుకంటే ఇన్ని రోజులు అందరిని కలుసుకుంటూ వచ్చినాం. ఎప్పుడు కలవాలా అని చెప్పేసి ఒకటి ఉండే అయిపోయింది. మంచిది మంచిది. ఎందుకంటే ఇంత దూరం వచ్చింది. రావాల్సి వస్తుంది. అదే 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 బిడ్డ, రావాలి, అంత మంచిగా పలకరించాలి, అన్నీ ఉండాలి, అట్లుంటేనే మంచిగా ఉంటుంది. ఇగో ఇప్పుడు కొత్త మిరపకాయలు వస్తాయి, కొత్త మిరపకాయలు, కొత్త మెంతులు, కొత్త ఆవాలు, కొత్త జీలకర్ర, అన్ని కొత్తగా పడతాయి అన్నట్టు. మామిడికాయలు కూడా కొత్తవేనా. ఇక ఇప్పుడు ఉగాది వెళ్ళాక తొక్కు పెట్టుకుంటాం, మంచిగా ఉంటుంది మామిడికాయ తొక్కు. ఇవన్నీ కలిసి ఇక మంచిగా నూనె పోసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి సరిపడా. మస్తు కమ్మగా ఉంటుంది, తింటే మస్తు ఉంటుంది. తింటారా మీరు? మీకు ఇప్పుడు పెడతా, ఇక పెడతా, ఇక జర కలిపినాక అప్పుడు పెడతా. మాకు దావతిస్తా అని చెప్పి కారంతో అని అనుకున్నా, వాసన చూడు ఎంత కమ్మగా వస్తుందో, జర చూడు, తింటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు బలగం సినిమాకి అర్థం ఎట్లుంది? బలగం సినిమాల షూటింగ్ ఎట్లా జరిగింది? ఎట్లుండే నీకు? ఏమనిపించింది? మంచిగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఇక మొదట్లో కొత్తగా అనిపించింది, కానీ ఒక్క దినం కొత్తగా అనిపించింది. కానీ ఇక అటెనక వేణుసారి చెప్పుడుకు మస్తున్నది. ఇక మనం షూటింగ్ చేస్తున్నాం, అది ఇది గట్లేం అనిపించలేదు. మంచిగా ఇక పల్లెటూరా, చల్లగా గాలి వస్తుంది, మంచిగా బువ్వ పెడతాండ్రు. ఏమున్నది బిడ్డ, వాళ్ళు చెప్పినట్టు చేసుడు, సార్ చెప్పినట్టు చేసుడు కదా, మంచిగా వచ్చింది. అందరి దగ్గరికి పోయినాం మేము, నారాయణ మామ దగ్గరికి, మొగలయ్యన్న దగ్గరికి, అట్లానా? అయిలే కలిసిండా? అయిలే మొగిలి వచ్చిండు, మళ్ళీ వచ్చింది దానికి పోయిందా? ఏమన్నది? నీ గురించే మాట్లాడుతుంది. మా అమ్మని చూసినట్టే అనిపిస్తుంది. ఈయన కోడలు కదా, నా మేన కూడా గట్లనే అంటది. పౌరం ఎక్కువ నా మీద, దాని మీద నాకు పౌరం. మస్తీ చెప్పింది గురించి, అందరినీ గురించే మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళకు చిన్నప్పటి సంది ఇక మేనత్తాను కదా, ఇక వాళ్ళని చూడకుండా ఊర్లో నేను ఇక ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి పోతుంటే వాళ్ళు నా పనికి వద్దురు. పండుగ వచ్చినా, పబ్బం వచ్చినా, ఏది వచ్చినా సరే ఇలా వాళ్ళు మస్తు పానం చేద్దురు. ఇక వాళ్ళ అవ్వ చిన్నప్పుడే పోయింది. ఇక పిల్లలు అనాథలు కావద్దు కదా, అయ్యనే ఉండే. ఇక ఆడపిల్ల అయితే లక్ష్మి కదా, ఇక ఆడపిల్లకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా, అవి నేను చూసుకున్నా అన్నట్టు. అందుకని నా మీద మస్తు ఇక పౌరం, మస్తు ప్రేమ. ఇక అమ్మోలే అత్తను చూసుకున్నాను. ఇక నా బిడ్డోలనే, లక్ష్మి అంటే నా బిడ్డోలని, ఇక అట్లా. అందుకని మస్తు పానం. ఇంకా సినిమాలో ఇంకా ఈ లక్ష్మత్త కాకుండా ఇంకోళ్ళతో మంచిగా ఉంటుండే. ఇంకోళ్ళతోనంటే ఐలయ్య అన్న పౌరమే, మొగిలి అన్న పౌరం. జర ఆగుతాడని కోపం, కానీ అది కోపం కాదు. ఇక అని పెళ్ళ ఉన్నది, ఏ లవ్ దండిది. కూరని అన్నాలన్నా సూర తీసుకపో, ఈడిదినే ఉండి మంచిగా పొలం చూసుకుంటుంటే మంచిగా బతుకుతురు కదా. ఓ సూరత్ పోతాం అని ఓ సూరత్ పోయింది. ఆడిపోయినాక ఆడేమైంది, అంతా పాడుపడ్డ సోపతిగాళ్ళు ఎక్కువైనరు, జలసాలు ఎక్కువైనాయి. ఇక బాగా తాగుడుకు మరిగిండు. ఇక ఇల్లు లేదు, పొలగాళ్ళు లేరు, ఏమీ లేదు. ఇక ఇది మంచిగా ఆడ బట్టలు దుకున్నామని పెట్టిండ్రు. ఇక మంచి చీరలు కట్టుకుంటా, మంచిగా సూకులు పడుకుంటా, ఇక పైసలన్నీ దుమ్ము చేసింది. ఏం చెప్తే ఇక కోపం రాదు, అట్లా చేస్తే అట్లా అంతే తప్ప. ఇక దాని మీద కూడా ప్రేమనే, కానీ ఇద్దరు అరవకుంటే అత్తలేదా
ఇక నేను అత్త అయినా అమ్మ అయినా నేనే కదా జర అరిస్తే అట్లుంటారు. లేకపోతే ఇక అలగాలు ఈ జాయిదాత్ కూడా అమ్ముకొని ఇస్తారు. అప్పుడు ఇక పెద్దోని గతి ఏమవుతుంది చెప్పు. అట్లని జర అరుస్తుంది తప్ప. ఇక పెద్ద కూడలు సుజాత అయితే చాలా మంచి పొల. చిన్నప్పుడే లగ్నం చేసినాం కానీ చాలా మంచి పిల్ల. సంసారం అన్నా ఇల్లు అన్నా అందరన్నా ప్రేమ బాగా మంచిగా ఉంటుంది. మా లక్ష్మిని కూడా చాలా బాగా మంచిగా చూసుకున్నది, చక్కగా చూసుకున్నది. ఎందుకంటే వదినన్నా ఐలన్నన్నా లక్ష్మికి పౌరం బాగా ఎక్కువ పానం. ఐలయ్యకు కూడా చెల్లి అంటే ఇక పానం వెళ్ళ తీసుకుంటాడు. చెల్లె అంతే. ఏదో చిన్న లొల్లిలా 20 ఏళ్ళు జాతరల 20 ఏళ్ళు దూరం బిడ్డ. 20 ఏళ్ళు దూరం అయ్యేసరికి అన్నపానం ఎట్లుంటుంది చెప్పు. మస్తు గోసపడ్డాడు. నేను కూడా ఓకే చెప్తుంటే అత్తది లేరా చెల్లె అత్తది లేరా చెప్పడానికి చూసినా కానీ ముందు తినలేదు. ఇక తర్వాత ఇక అటెన్క మస్తు విన్నాడు. అత్తను చెప్పినట్టు చెప్తాను అన్నాడు కానీ చెయ్యలే. ఇక మా అన్న పోకడ పొల్లొచ్చింది, మస్తు దుఃఖం వచ్చింది. అన్నుండంగా వచ్చింటే అదొకటి ఉంటుండే. ఆయనకు బిడ్డ అంటే పావురం కదా బాగా. అన్న సావుదలకు వచ్చేసరికి దుఃఖం ఆగలేదు. బిడ్డ మస్తు ఏడ్చినాం. బిడ్డ కూడా మస్తు ఏడ్చింది. కానీ ఇక ఏం చెప్తే మా సాయిల్ గారు ఇంటలేడు. ఏదో ఒక పొలం చూసుకొచ్చుకున్నాడు, లగ్గం చేసుకుంటా అని. అది ఎట్లున్నది మొద్దలు ఉన్నది. నాకేమో నచ్చకపాయ. దీన్ని ఎట్లా చేయాలా అనుకున్నా. ఇక మరి చెరగొట్టాలి, చెరగొట్టకుంటే దాన్నే కట్టుకుంటాడు వాడు. ఇప్పుడు ఇక మరి నచ్చకుంటే గట్లనే అంటాం. ఇక మేము పెద్దోళ్ళం గట్లనే అంటాం మేము. ఇక ఇక మీరు ఇక మరి అట్లా చెయ్యాలి కదా. చేస్తేనే చెడిపోతుంది. మంచిగా మా మనవరాలు ఇచ్చి చెయ్యొచ్చు, మళ్ళీ బిడ్డని ఇచ్చి చెయ్యొచ్చు. ఇది చెడగొట్టకుంటే దాన్ని చేసుకొని ఆ మొద్దుతోటి ఇడు మొద్దులు ఉన్నాయి. అందుకని ఇగో నేను చూస్తానే ఉన్నా. మా అన్నారు వచ్చి ఉండే దాన్ని తోలుకొచ్చి ఆడ కూర్చుండే పెట్టి 7 అనగానే అది 7 నేను చూడని అనుకున్నాడు వాడు. ఇక థమ్స్అప్ తెచ్చి తాగు మన బట్టి ఇట్లా చేస్తావురా నువ్వు ఈ పొల్లంటే ఇంత తిరుగుతావా అనుకున్నా నేను. ఇది ఎక్కడదక్కడ కానీ సంగతి చేస్తా బిడ్డ నీది అనుకున్నా. ఇక మెల్లిగా అప్పుడు దొరికిండు నాకు. ఇక వీళ్ళు వీకాలే వీడికెళ్ళి ఇది మొత్తానికి చుల్లం కావాలనుకున్నా. అట్లనే చేసినాం. అది పోయింది మంచిగా. మా ఇక ఆఖరికి మా మనవరాలే, మనవడు మనవరాలు మంచిగా ఉంటుంది. ఇక వాళ్ళకి జాయిజాత్ ఉంది, వీళ్ళకి జాయిజాత్ ఉంది. ఇక వాళ్ళకి ఎక్కువ ఉన్నది అనుకో. ఇక వాళ్ళకి ఒక్కతే బిడ్డ, ఈయనకొక్కడే కొడుకు. ఇక ఇద్దరైతే ఇక వీడు అప్పులు సొప్పులు అనుకుంటా అందరు సోపది బట్టి మస్తు చేసుకున్నాడు. ఇక అవన్నీ తినాలంటే ఈ పొలనే సరిగా, ఆ పొల అయితే కాదు. అట్లా అని చెప్పి చేసిన. ఇక అంతకంటే ఏం లేదు. ఇక చెడగొట్టాలని ఏం కాదు కానీ ఇక చేసిన. నాకు నచ్చలేదు. ఇక ఇప్పుడు సుజాత మంచిగానే ఉండే, చిన్నోని పెళ్ళాం, పెద్దోని పెళ్ళాం స్వరూపం మంచిగానే ఉండేది. ఈడు సాయిలు కాడు ఆ ముద్దోళ్ళు ఉన్న పిల్లని తెచ్చుకొని నేను చేసుకుంటా అంటే నాకు ఎట్లుంటుంది చెప్పు. తల్లి లేని పిల్లలు ఇక నేనే చూసుకోవాలి కదా. అట్లా ఇక అట్లా చేసిన అంతే. అంతకు మించి ఏం లేదు బిడ్డ. ఇక ఇప్పుడు ఆ సినిమాలా ఇప్పుడు సాయిలు ఎట్లుంటుండే ఇట్లా కమిడియన్ ఆయన ఎక్క కామెడీ రోల్స్ చేస్తాడు. మల్లేశం అట్లా ఎట్లా అనిపిస్తుంది? ఎట్లుంటుండే మీతో? నాతో సొంతం ఇక నాయనమ్మతో ఉన్నట్టే ఉంటుండే, అమ్మమ్మతో నాయనమ్మతో ఉన్నట్టే ఉంటుండే. కానీ ఎప్పుడు కూడా నన్ను ఏమనలేదు. మస్తు ఆనందిస్తుండే. ఇక దగ్గరకు వచ్చి కూసునుడు, పోషవ తిన్నావా అనుడు, చేసుడు, ఇక మెడకు ఆటేసుకునుడు, ఇక కౌగులించుకునుడు, దగ్గర పట్టుకునుడు, ఇట్లా కొట్లాడు చేసుడు మంచిగా ఉంటుండే. పిల్లి అందరు మంచిగానే ఉన్నారు. ఇక వేణు సార్ అయితే ఇక ఆయన చెప్పుడికే మనం మనలకు పోవాలి. ఆయన చెప్పుడు అంత గొప్పగా చెప్పిండు అన్నట్టు. ఎట్లా అంటే ఇక ఆ ఏషంలోకి మనం దిగాలి అట్లా చెప్పిండు ఆయన వేణు సార్. ఇక కెమెరామెన్ ఉన్నాడు వేణు ఆచార్య. వాహ్, చిన్న చిన్న కళ్ళల్లో పాప కూడా తీసిండు. కళ్ళల్లోకి వెళ్ళి వచ్చే సుక్క నీళ్లు కూడా ఎట్లా దారుతాయి ఎట్లా పడతాయి అన్నది తీసిండు. సినిమాకి ఎట్లా పేరు వచ్చింది అనుకున్నావు? గట్లని పేరు వచ్చింది. మొత్తము పల్లెటూరు, పల్లె, చల్లగాలి, పిల్లగాలి, మబ్బులు, సూర్యుడు పొద్దుగాల లేసుడు, సాయంకాలం కాగానే ఓవుడు,
గోవులచ్చుడు, గజ్జలు, గంటల సబ్బడి, బండ్లు ఒకడా రాకడా, మస్తు ఉన్న సినిమా. పల్లెటూరు చూస్తుంటే మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే మా వాళ్ళే ఉన్నారేమో కదా అందులో. మా అవ్వనే మా అక్కనే ఎట్లుంటది మా అత్త అవ్వ కట్ట మా అత్తనే ఎక్కరుస్తుంది ఇట్లా అరుస్తారు. సప్పుడు ఏకుండ్రే ఇక ఒక్క మాట చెప్పనా, ఇంటికి ఒక పెద్దోళ్ళు ఉండాలి. పెద్దోళ్ళు ఉండకపోతే పిల్లలు దారి తప్పుతారు. తిట్టి చెప్పాలి, ప్రేమ చేసినప్పుడు ప్రేమ చేయాలి. అలా చేస్తే మంచి దారిలో ఉంటారు, లేకపోతే ఇక చెడిపోతారు అన్నట్టు పిల్లలు. అందుకని ఇంటికి ఒక పెద్దోళ్ళు ఉండి వాళ్ళను అట్లా దారిలో నడిపించాలి. అంత పెద్ద ఎద్దు ఒకసారి పొడిచి అనగానే నడవాలా? మరి ఇక మనుషులు ఎట్లా ఒకట్లా వాళ్ళని దారిలోకి తెచ్చుకోవాలంటే మనం ఇట్లా వాళ్ళ ప్రేమతో చెప్పాలి, పెట్టేటప్పుడు పెట్టాలి, కొట్టేటప్పుడు కొట్టాలి, అప్పుడైతే మంచిగా ఉంటారు. అట్లా అట్లనే మూలుగు బొక్క కోసం కయ్యమైంది. 20 సంవత్సరాలు అందరు దూరమైంది ఆ కుటుంబంలో. అట్లా మీకు ఇట్లా నిజంగా జరిగినాయా? మస్తు జరిగింది. చిన్న దాంట్లోనే ఆ మూలుగు బొక్క వేయలేదని మస్తు కొట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు, లేరని కాదు. కాకపోతే 20 ఏళ్ళు దూరం మూడు అట్లా లేకుండొచ్చు. ఏంటంటే అది కొంచెం మేము లాంగ్ రావాలని వేణుగారు అట్లా చేశాడు. కానీ అసలు మూలుగు బొక్క కోసం అలిగేటోళ్ళు పల్లెల్లో ఇప్పటికి 100% ఉన్నారు, 100% ఉన్నారు. కూర తక్కువ పడ్డా కూడా వానికి ఎక్కువ వేసిండు, ఇక వడ్డించేటోడు మానోడు కదా అట్లయింది ఇట్లా అనుకుంటుంటారు. అలా కూర దగ్గర వానికి కార్జం ముక్క పడ్డది, మూలుగు ఒక్క పడ్డది, నాకు పడలేదు. అవ్వ ఈ బలగం సినిమాలో ఎట్లా వచ్చింది ఛాన్స్? ఎట్లా వచ్చింది ఛాన్స్? అంటే మేము ఇక్కడే సురభి కాలనీలో ఉంటాం. నేను చిన్నగా రంగస్థలంలో నాటకాలు వేస్తూ ఉంటాను, కొన్ని క్యారెక్టర్లు వేస్తుంటాను. అలా ఒక సినిమాలో కూడా అవకాశం వచ్చింది మాకు క్యారెక్టర్ వేయడానికని. అంటే సురభి కళాకారులాగానే సినిమా, అది ఇంకా రిలీజ్ కాలేదు, దాని పేరు కూడా నాకు తెలీదు. అయితే ఆ సినిమాలో నేను ఏంటంటే ఆ సినిమా కూడా రంగస్థల కళాకారుల కోసమే తీసినటువంటి ప్రకాష్ రాజు గారు, రాజేంద్ర ప్రసాద్, ఆమని వీళ్ళంతా ఉన్నారు, ఆలి గారు, బ్రహ్మానందం గారు వీళ్ళంతా ఉన్నారు, మంచి పెద్దవాళ్ళు ఉన్నారు ఆ సినిమాకు. అందులో నేను వెళ్ళాం, ఆడవాళ్ళం మగవాళ్ళం అందరూ కూడా ఏ క్యారెక్టర్ అయినా వేయొచ్చు అని పెట్టారు. పెడితే మా కాలనీ నుంచి దాదాపుగా 40 మంది వెళ్ళి క్యారెక్టర్స్ వేసామన్నమాట. అందులో నేను కృష్ణుడి క్యారెక్టర్ వేశాను, కృష్ణుడి క్యారెక్టర్ వేశాను. అప్పుడు రచ్చరవి కూడా ఉన్నాడు అందులో, ఆ సినిమాలో రచ్చరవి కూడా ఉన్నాడు. రచ్చరవి చూశాడు అక్కడ, నన్ను చూసి అక్కడ మాట్లాడాడు, చేశాడు. అమ్మ మీ డైలాగ్ వర్షన్ చాలా బాగుందమ్మా అది ఇది అన్నాడు, అయిపోయింది. అది జరిగి కూడా ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది. ఆ పిక్చర్ రిలీజ్ కాలేదు ఇంకా, గుర్తు పెట్టుకున్నారు. మళ్ళీ ఓసారి రవీంద్ర భారతిలో ఇదే ఒక నాటకం వేసినప్పుడు కుంతి పాత్ర వేశాను అనమాట, మహారథి కర్ణలో. ఆ సమయంలో నాకు అక్కడ ఉత్తమ నటి అవార్డు వచ్చింది, అప్పుడు ఒకసారి చూశారు. మళ్ళీ నంది అవార్డు వచ్చింది తిరుపతిలో, రంగస్థలానికి నంది అవార్డు వచ్చింది, గరుడ అవార్డు వచ్చింది. అప్పుడంతా చూస్తూ ఉంటారు కదా, బుర్రా సాయి మాధవ్ గారు ఉన్నారు, ఆయనే ఇప్పుడు సినిమాలకు చాలా వరకు ఆయనే చేస్తుంటారు. అట్లా వాళ్ళందరి దృష్టిలో ఉన్నాను నేను అన్నమాట. మంచి అయితే ఇంతలో వేణుగారి సినిమా వెంకటేశ్వర బ్యానర్ పైన దిల్ రాజు గారు అంటే హర్షిత్ రెడ్డి గారు, హన్సిక గారు వాళ్ళు ప్రొడ్యూసర్గా నిలబడి, దిల్ రాజు గారు సారథి దానికి అని ఈయన మాట్లాడుకుని చేసుకొని వేణుగారు తనకు ఎలా ఊహించుకున్నాడో క్యారెక్టర్స్ అలా కావాలనుకున్నాడు. అలా అనుకుని ఆయన ఆడిషన్స్ పెడుతూ చాలా మందిని చూశారట. ఇక్కడికి వచ్చారు మా కాలనీకి. వచ్చిన రోజు చాలా మందిని చూశారు. నేను ఇంకా ఆఖరిన వెళ్ళాను. నేను ఆఖరిన వెళ్ళేసరికి వేణుగారు నమస్కారం అమ్మ రండి, మీలాంటి మీకోసమే చూస్తున్నాను అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మీరైతే ఈ క్యారెక్టర్ సరిపోతారు అన్న ఉద్దేశం అన్నమాట. మీకోసమే చూస్తున్నట్టే, అయ్యో నేను ఎప్పుడు ఈయన చూడలేదు, ఈయన జబర్దస్త్ కామెడీలో దాంట్లో చూడడమే తప్ప నాకేం తెలియదు కదా అని నమస్కారం అండి అన్నాను. పోయాను, ఒక సీన్ ఇచ్చారు. ఒక సీన్ ఇచ్చి అదేది ఇందులో సినిమాలో ఏడుస్తూ ఉంటుంది చూడు అందరి మీద పడి శాంతవ్వ, అది చేయమన్నారు. అది చేశాను. చేసిన తర్వాత మళ్ళీ కోమరయ్య గారికి చెల్లెలుగా చేసి అలా మీ అన్న చనిపోతే ఎలా ఏడుస్తావు అన్నది చెప్పారు. అది చేశాను. ఇంకా నేనే లాస్ట్ ఆడిషన్లో
వెళ్ళిపోయారు. మంచిదమ్మా చూస్తాము అని వెళ్ళిపోయారు. తర్వాత ధనరాజ్ అనే అతను ఒక 4 రోజుల తర్వాత వచ్చి ఫొటోస్ తీసుకెళ్ళారు. మామూలుగా సింపుల్గా రావాలమ్మా, మీరు పెద్ద తరహాగా ఉండాలి, మామూలు చీరలే కట్టుకోవాలి రావాలని చెప్తే అలాగే వెళ్ళాను, దిగాను. ఇప్పుడు ఆఫీస్లో నా ఆ ఫొటోస్ అలాగే ఉన్నాయి, ఇంకా అలాగే ఉన్నాయి, దిల్రాజు గారి ఆఫీస్లో ఉన్నాయి. అయిపోయింది. ఆయన ఫొటోస్ తీసుకుని వెళ్ళిన తర్వాత కరెక్ట్గా 15 రోజులకి వేణుగారే ఫోన్ చేశారు. వేణుగారే ఫోన్ చేసి నేను మా అమ్మాయి మాల్లుడు మా మనవరాలు ఎక్కడికో వెళ్ళొస్తున్నాం, ఏదో పెళ్ళికి వెళ్ళొస్తున్నాం. తీరా సిటీలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఫోన్ వచ్చింది. కారు ఆపి ఏంటి వేణుగారు చేస్తున్నారు ఆగండి అని చెప్పి మా అల్లుడితోటి మాట్లాడాను. అమ్మ మీరు సినిమాలో సెలెక్ట్ అయ్యారు ఇలా అన్నానంటేను సరేనండి అన్నాను. అన్న తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను నేను. తర్వాత మరి ఒక 15 రోజులకు రవితేజ గారు మేనేజర్ గారు ఆయన ఫోన్ చేసి మాట్లాడి అమ్మ మీరు సెలెక్ట్ అయ్యారు, వర్క్షాప్ ఉంటుంది మీరు రావాలి. సరే అని చెప్పేసి వర్క్షాప్కి వెళ్ళారు. వర్క్షాప్కి నేను వెళ్ళినప్పుడు ఐలయ్య ఆయన కాదు, జయరాం గారు కాదు, నారాయణ ఆయన కాదు, మొగిలి ఆయన కాదు, అసలు లక్ష్మి కూడా ఆమె కాదు, వేరే వాళ్ళు ఎవరో వచ్చారు ఫస్ట్ రోజు. కానీ ఇవేవి కూడా ఆయనకు నచ్చలేదు వేణుగారికి. ఒక నా క్యారెక్టర్ ఓకే అన్నారు, శాంతమ్మ క్యారెక్టర్ ఓకే అన్నారు, మిగతా వాళ్ళు ఎవరూ నచ్చలేదు. తర్వాత మళ్ళీ తెల్లవారు వర్క్షాప్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా వీళ్ళంతా మారిపోయారు. లక్ష్మి వచ్చింది, రూపలక్ష్మి గారు వచ్చారు ఆ రోజు. అయితే నేను చూడగానే ఈ అమ్మాయిని అనుకున్నాను, ఈ అమ్మాయిలో మంచి కళ ఉంది, ఈ క్యారెక్టర్ బాగా సరిపోతుంది అని మేనత్త క్యారెక్టర్కి, అంటే వాళ్ళకి మేనత్త క్యారెక్టర్గా హీరోయిన్ బాగుంటుంది అని అనుకున్నాను. అదే విషయం వేణుగారితో కూడా చెప్పాను, చేసేసాను. ఇంకా ఉందండి వర్క్షాప్ అంటే ఏమీ లేదమ్మా, మొత్తం నువ్వు చేసేసావు, ఇంకా అవసరమే లేదు నీకు, వర్క్షాప్ ఏం అవసరం లేదన్నారు. ఆ తర్వాత ఇది ఎప్పుడు జరిగింది? నవంబర్లో జరిగింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో మళ్ళీ ఫోటోషూట్కి పిలిచారు. ఫోటోషూట్కి వెళ్ళాను. ఆ రోజు అది బోచిపెట్టి కట్టుకోవాలి చీర అన్నారు. సరే నేను కట్టుకున్నాను. ఆ రోజు ఫొటోస్ తీసుకున్నారంతా, వచ్చేసాను. వచ్చిన తర్వాత ఫిబ్రవరి 8 నుంచి షూటింగ్ స్టార్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ వేణుగారు స్టోరీ మొత్తం చెప్పారు. ముఖ్యంగా మా 4-5 కూర్చోబెట్టి స్టోరీ అంతా చెప్పారన్నమాట. ఇది కథ అని మీరు చేయకండి, ఒక సినిమా తీస్తున్నామని మీరు చేయకండి, అందులో మీరు జీవించాలి. ఈ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఈయన పోకడ ఇలా ఉంటుంది, ఈమె పద్ధతి ఇలా ఉంటుంది అని ఆయన చెప్పడం ఎంత గొప్పగా చెప్పాడంటే, ఇప్పుడు కొడగాలి ఏ నీళ్ళు చేస్తారు సపరేట్ అనే మాట ఉంది. ఇదే టెంపోలో ఆయన చెప్పాడు నాకు, ఈ డైలాగు మీరు ఇలా అంటేనే బాగుంటుంది, ఇలా అనాలమ్మా అని. నాంతటి నేను అనాలంటే పిల్లగాళ్ళు సపోర్ట్ చేయకుండా అని అంటానేమో, కానీ ఆయన ఏంటంటే నాకు ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. ఈ టెంపోలో అంటేనే అక్కడ ఆవిడ కోపం వస్తుందమ్మా చిన్న కోడలకి, కాబట్టి ఇలా అనాలి మీరు. సుతానవా అని ఎట్లా మాట్లాడుతుందో ఫస్ట్ సీన్లో, అని ఎట్లా కొంగునేసుకొని మాట్లాడుతుందో చూడు అంటే, నువ్వు ఊకుండా రాదే పెద్దమ్మా అని సుజాత అంటుంది. ఇక ఊకుంటాకుంటే నేనేం చేస్తా, మా అన్ననే అనుకుంటూ ఏడ్చుకుంటూ బయటికి వెళ్ళిపోవడం. ఆ సీన్ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు నాకు, ఇలా చేస్తే బాగుంటుందమ్మా మీరు. అట్లా ఒక 2 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా నాకు అర్థమైపోయింది, ఓహో ఈ క్యారెక్టర్ ఇటువంటిది, ఈ స్వభావం ఇటువంటిది, ఇలాగ చేయాలి నేను. కాకపోతే నేను ప్రోగ్రాంలకు తిరుగుతూ కొంచెం ఈ కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ ఈ డిస్టిక్లన్నీ తిరిగాను బాగా. అక్కడ వాళ్ళ పోకడ, వాళ్ళ మాట విరుపు, వాళ్ళ మాట తీరు ఇవన్నీ కూడా నేను కొంచెం అవపోసన పట్టాను, చూశాను అన్నమాట. సరే ఇలా ఉండాలి, క్యారెక్టర్కి ఇలా ఉండాలి, నాకు నేను కూడా చేసుకొని వేణుగారు చెప్పిన దాంట్లో నేను కూడా కొంచెం మిళితం చేసుకొని నేను కూడా చేయడం మొదలుపెట్టాను. ఇంకా ఆయన ఎప్పుడు కూడా నాకు సీన్ల కోసం చెప్పలేదు. ఈ 2-3 రోజులు షూట్కు తప్ప మిగతా సీన్లన్నీ కూడా, అమ్మ ఈ సీన్ పైకి లేవాలంటే మీరే చేయాలి, ఈ పెళ్లి సీన్ చెడగొట్టాలంటే మీలోనే ఉంది ఇదంతా, ఇలా అనండి, ఇలా చెయ్యండి, ఇంకా మీరు మొత్తం మీ విశ్వరూపాన్ని చూపించండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, మొత్తానికి ఆ పెళ్లి చెడగొట్టే దాంట్లో మీరే మెయిన్ పాత్రధారి కావాలి అని చెప్పారు వేణుగారు. అన్నట్టుగానే ఆ సీన్ అద్భుతంగా వచ్చింది, అసలు చాలా చాలా బాగా. అత్త అట్లనే చేసింది, అలా అదను. ఈ పల్లెం సీన్ ఒకటి, పల్లెం సీన్ రోజు రాత్రి 9ంటికి మొదలు పెట్టాం షూట్. తెల్లవారుజామున 3:30 వరకు అయింది ఆ సీన్, ఒక్క సీన్.
అది చిన్నప్పుడు జాతరలో పిల్ల తప్పిపోయింది, చెల్లె కోసం గుచ్చుకుంటూ ఏడ్చాడు అనే అది ఏంటంటే ఇక్కడ మా అందరి మీద రావాలి ఫోకస్ కెమెరాది. మళ్ళీ నేరుగా నేను ఏడ్చేటప్పుడు నా పైనుంచి పెద్దల్లుడి పైకి వెళ్ళాలి, ఆయన కంట్లో నుంచి నీళ్లు గారాలి. ఆ సీన్ మొత్తం తీయడానికి రాత్రి మాకు అంత టైం పట్టింది. అందరు డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు, మాటల రచయిత, మరి కెమెరామెన్ లేకపోతే అందరూ అలా ఆ సీన్ చూడడం కోసం ఆ సీన్లో క్యారెక్టర్ లేని వాళ్ళు కూడా అలాగే వెయిట్ చేశారు, ఆ ఒక్క సీన్ ఎలా వస్తుందా అని. ఆ సీన్ బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకా వేణుగారు ఆ రాత్రి లేచి ఆయన అక్కడ మానిటర్ దగ్గర నుంచి లేచి వచ్చేసి నన్ను ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు, హగ్ చేసుకున్నాడు. ఎంత అద్భుతంగా చేశారమ్మా అసలు మీరు, ఇంత చాలా బాగుంది, న్యాచురల్గా చేశారు, నిజంగా ఒక స్టోరీ చెప్తే ఎలా ఉంటుందో అలా జీవించి చెప్పారమ్మా అని ఒక్కటేసారి మా టీం మొత్తం సోర్స్ అనమాట. ఓ షాట్ ఓకే కాగానే అందరు చప్పట్లు కొట్టి ఆనందిస్తే మాకు రత్నం గారని ప్రొడ్యూసర్ గారు ఉంటారు, పెద్ద ఆయన 3 నెలల షూట్లో ఆయన నవ్వింది నేను ఎప్పుడు చూడలేదు. అంత ఇదిగా ఉంటారు ఆయన ఎప్పుడు కూడా, అంత ఇదిగా ఆయన ఉన్న చోటే ఉంటారు కానీ అందరినీ అబ్జర్వ్ చేస్తుంటారు, ఎవరెట్లా ఏమిటి అన్నది ఆయనకు బాగా తెలుసు అన్నమాట. చాలా మంచి అనుభవం. ఏంటబ్బా ఈయన ఇలా ఉంటాడు అని అనుకున్నాను నేను. కానీ ఈ బలరామ నరసయ్య పాట అప్పుడు శవాన్ని ఊరేగింపు తీసుకెళ్తుంటామా, ఆ తీసుకెళ్లే టైంలో ఒక ఓపెన్ ప్లేస్లో చేసాం, మధ్యలో శవం ఉండి చుట్టూ వీళ్ళు డప్పులు ఆడడం. విపరీతమైన ఎండ అసలు కాళ్ళు కాలిపోతున్నాయి, పైనుంచి మండిపోతుంది ఎండ. ఆ టైంలో అంత దూరం నడిచేసరికి మా రత్నం గారికి ఎంత బాధ అనిపించింది. ఆయన ఏం చేశాడంటే ఆ సీన్ను ఒక 15 నిమిషాలు ఆపిచ్చేశాడు. ఆపండి, చాలా ఇబ్బంది పడిపోతుంది ఆవిడ, ఆ బెడ్ అది పాట మీద పడుకున్న కుమరయ్య గారు కూడా, సుధాకర్ రెడ్డి గారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన వాళ్ళకి చెప్పాడంట. సడన్గా ఆపారు. ఎందుకు ఆపారు అనుకున్నాను నేను. సరే ఎండకు అందరం అల్లాడుతున్నాం, చాలాసేపటి చేస్తున్నాం, ఆపిన వెంటనే అసిస్టెంట్ గొడుగిచ్చి పంపించాడు నాకు. ఆమెకు పోయి గొడుగు పట్టుపోయా, ఆమె చాలా బాధపడుతుంది, ఆ ఏడవడము చేయడము అదంతా ఎమోషనల్ చూపించడం ఇబ్బంది పడుతుందని మళ్ళీ వెంటనే ఓ బాటిల్ నిండా నిమ్మరసం, ఓ బాటిల్ నిండా మజ్జిగ పంపించారు. అప్పుడు కూడా ఆయన నవ్వింది నేను చూడలా. మొత్తం సినిమా అయిపోయి లాస్ట్ కొడుకులారా బిడ్డలారా అయిపోయిన తర్వాత అప్పుడు సౌర్సు కొట్టి ఆయన గట్టిగా నవ్వాడు, సింహం నవ్వింది అన్నట్టుగా అప్పుడు నవ్వారు. మా టీం అంతా కూడా లాస్ట్ వరకు అసలు ఎలా ఉన్నామంటే ఒక ఇంట్లో ఏదో ఒక కుటుంబ సభ్యులము ఒక పిక్నిక్ వెళ్ళి ఒక దేనికో ఊరు బయట వంటలు వండుకోవడానికి వెళ్ళి చేసినట్టుగానే అయిపోయిందనమాట. మా ముందు ఒక కెమెరా ఉంది, మాకు ఒక డైరెక్టర్ చెబుతున్నాడు మేము సీన్ ఇలా చెయ్యాలి అనే భావన మాకు రాకుండా ఆయన తీయించాడు. ఇప్పుడు ఎక్కడ తెలియకుండా ఒక కెమెరా పెట్టేసేసి మనం నిత్య జీవితంలో ఎలా ఇంట్లో తిరుగుతూ చేస్తూ వంటని తిట్టడం అని అరవడం అని ఏదో జరుగుతూ ఉంటాయి కదా, అలాగా ఆయన మా కెమెరా ముందున్న వేణుఆచార్య గారు అసలు కెమెరా ముందుంది అనిపించలే, అంత బాగా ఆయన తీశారు. ప్రతి షాట్ను కూడా ఆయన ఇలా ఒడిచి పట్టుకున్నాడంటే అంత బాగా పట్టుకున్నాడు. అలాగా సినిమా సక్సెస్ కావడానికి అందరి సమిష్టి కృషి ఉన్నప్పటికీ వేణుగారికి మాత్రం హెడ్స్ ఆఫ్. నిజంగా చాలా గొప్ప. ఆయన ఎన్ని రోజుల నుంచి ఆ వేదనను అనుభవించారో ఎన్ని చూశారో తెలియదు, కానీ అందులో ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చి నా పేరు మొత్తానికి అందరికీ మేనత్తగా స్థిరపడిపోయేటట్టు చేశారు. నిజంగా ఆయనకు నేను వేవేల దండాలు పెట్టుకోవాలి నిజంగా. ఎందుకంటే అవ్వ క్యారెక్టర్ ఎలా చేయాలి అన్న ఆలోచన ఆయనకు నాలోనే కనిపించింది. ఆయనకు నాలో ఏం కనిపించిందో కూడా నాకు తెలియదు, కానీ నాతో చేయించగలను అనుకున్నాడు ఆయన. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎక్కువ టేకులు కూడా నేను తీసుకోలేదు, సింగిల్ టేకు లేదంటే మరొక టేకు అంతే, అట్లా జరిగిందనమాట. ఆ 2-3 సీన్లు అద్భుతంగా పండాయి. లాస్ట్ సీను కీలకమైన సీను అదే మొత్తం సినిమాకు. అదే శారదగాళ్ళు పాట పాడే సీను. బాలి కూడా కాదమ్మా, లాస్ట్ సీన్లో ఇంకా వీళ్ళు శారదగాళ్ళు పాడతారు చూడు, కొట్టుకుంటూ కొడుకా ఇలన్నా కొడుకంటే ఇట్లుండాలి గుర్తు చేసుకుంటా. ఆ సీన్ అప్పుడు ఒక అన్న చెల్లెల్ని నన్ను అక్కడ కూర్చోబెట్టి పెద్దోడు ఇక్కడ కూర్చొని చిన్నోడు అక్కడ కూర్చొని ఇలా ఆ సీను చూపించడం కూడా అద్భుతంగా వచ్చింది. ఆ పాట మేము షూట్ చేసేటప్పుడు అసలు ఏడవనోళ్ళు పాపాత్ములు
మేమెలా ఏడుస్తున్నాము, మాకంటే ఎక్కువ ఆ చుట్టుపక్కల జనాల్ని పెట్టాం కదా, వాళ్ళంతా ఏడవడం మొదలు పెట్టారు. అది అయిపోయి కొడుకులారా బిడ్డలారా నీళ్లు పోసేటప్పుడు ఆ సీను కూడా అయిపోయిన తర్వాత కొమరయ్య గారు ఫోటో చూసుకుంటూ నవ్వేది ఉంటుంది చూడు, ఇలా మీసం మీద చేయబెట్టు, ఆ సీన్ అయిన తర్వాత అప్పుడు పెద్ద సౌట్స్ తోటి అందరూ ఇక ఎంత ఉత్సాహపడిపోయారంటే అంత బాగా, అంత ఆనందపడ్డారు. అయితే మేము ఊహించింది కూడా ఏదో మామూలుగా తీస్తున్నాడు ఈ సినిమా, అసలు ఇంత బాగుంటుందా, ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందని పెద్ద పెద్ద గ్రాఫిక్స్, పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద పెద్ద సీన్లు, కోట్ల రూపాయల బడ్జెట్ తోటి 1000 కోట్లు 1500 కోట్లు 2000 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఈయన చిన్న బడ్జెట్తో తీస్తున్నాడు. ఒక విషయం ఏంటంటే మాకెవ్వరికీ మేకప్ లేదు, న్యాచురల్గా అందరం కూడా. సినిమా మొత్తం మీద చీరలు తీసుకున్నారంటే ఒక్క నాకు మాత్రమే, 9 చీరలు, అంటే అవి గోచిపెట్టి కట్టుకోవాలి కాబట్టి అదొకటి. ప్రొడక్షన్ వాళ్ళకొకటి, సెట్ బాయ్స్కి ఒకటి, ఇవే తప్ప మాకు ఒక వాహనం వాడింది లేదు, ఒక మేకప్ వేసింది లేదు, ఒక హెయిర్ డ్రెస్సర్ లేడు, అసలు ఏదీ లేదు. ఇంకా మేము స్నానం చేసి ఎలా రెడీ వచ్చి ఆ చీర కట్టుకొని వెళ్ళిపోయి షాట్లో నిలబడ్డమే అలా. అప్పుడు మేము అనుకున్నాం అనమాట, ఇంత పెద్ద హంగులతో తీసే సినిమాలే 1 వారం రోజులు ఆడటం లేదు, ఈ సినిమా అసలు ఆడుతుందా ఆలోచన వచ్చింది మాకు. నిజంగా ఈ సినిమా ఆడుతుందా, ఈయన ఏ నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాడు. పైగా ఇంతవరకు కామెడీ ఒక వ్యక్తి, చిన్న కామెడీ, ఆయన కామెడీ యాక్టరే, సినిమాల్లో కూడా చాలా చూశాను, కమెడియను, డైరెక్షన్ చేస్తున్నాడు. అసలు ఇది ఎలా, ఫస్ట్లో నేను ఇప్పుడు మీడియా ముందు చెప్తున్నాను, మీ ముందు చెప్తున్నాను, ఫస్ట్లో నేనేమనుకున్నాను, ఆయన స్టోరీ చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి స్టోరీ చెప్తా అంటుంటే, ఒకసారి విన్నాం కదా ఈయన ఊరికే స్టోరీ చెప్తాను ఎందుకు పిలుస్తున్నాడు అని కూడా విసుగుపడ్డాను అనుకున్నాను నేను. కానీ ఆయనలో అంత ఆలోచన ఉందని నాకు అప్పుడు తట్టలేదు. తర్వాత తెలిసింది. మానిటర్లో ఎప్పుడైతే ఈ పళ్ళెం సీను నేను చూశానో అప్పటి నుంచి ఆటోమేటిక్గా నాకే మార్పు వచ్చేసింది. నిజమంటే అతను తీసేది చాలా గొప్ప పిక్చర్ అవుతుంది అన్న ఇది ఏర్పడింది. ఇంకా రూపలక్ష్మి ఎట్లా అనుకున్నారు ఆ సినిమా ఫస్ట్ డే? అవును, మీరు ప్రీమియర్ చూసి ఉంటారు. బయటకు వచ్చినాక మీకు ఎట్లుండే ఫీలింగ్? ఆ ఫీలింగ్ అంటే అది చెప్పశక్యం కాదు. నిజామాబాద్లో చేశారు. ఫస్ట్ వీళ్ళెవరు మీడియా వాళ్ళు, మళ్ళీ డైరెక్టర్స్ వాళ్ళు చూశారట సినిమా. దిల్రాజు గారి ఆఫీస్ దగ్గర చూశారు. చూసిన తర్వాత రచయితల సంఘం అంతా, తెలంగాణ రచయితల సంఘం అంతా ఫస్టే అవార్డు ప్రకటించి వాళ్ళందరూ కూడా చాలా మెచ్చుకున్నారు. దానికి మేము వెళ్ళలేదు. తర్వాత నిజామాబాద్లో రాజుగారి అక్కడ ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, వాళ్ళ ఊరు, అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరేగింపుగా నిజామాబాద్ తీసుకెళ్ళారు. అక్కడ షో చూడడం జరిగింది. ఆ షో చూసిన తర్వాత నా సీనుకు నేనే ఏడ్చాను నిజంగా. అప్పుడు ఏమనిపించలేదు, కానీ ఏది పల్లెం సీన్ అప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు నా సీనుకు నేనే అసలు థియేటర్లో ఏడ్చేశాను. తర్వాత రూపలక్ష్మి వచ్చేసేసి, చెల్లె బొక్క చూడిపో ఉన్నదేమో, అన్నకొక్కడికే వేసింది మూలిగ బొక్క అని అంటే, పోయి చూసి వస్తా అని లోపలికి పోయి వచ్చి ఆవిడ అని అంటది. ఆ చూపే, తల కూడా పెద్దగా ఊపదు, ఆ చూపు భర్త మాట ఏమంటాడో అనే భయము, అన్న ఏమనుకుంటాడో అనే ఒక ఇది, అది మాత్రం ఆవిడ అద్భుతంగా చేసింది. రూపలక్ష్మి గారు నిజంగా చాలా బాగా చేశారు. అదొకటి. కొమరయ్య గారికి మేము స్నానం పోసే టైంలో నేను నీళ్లు పోస్తుంటాను, బాబు అని ఆమె ఇట్లా పట్టుకొని ఏడుస్తుంటే ఆయన మీద పడ్డ నీళ్ళన్నీ ఆమె ముఖం మీద, నోటి మీద నుంచి, ఆ సీన్ ఒకటి చాలా అద్భుతంగా చేసింది. ఇంకా దర్శి గారు అంత కామెడీగా జరిగిన ఆ మంచం దగ్గర, చెట్టు దగ్గర ఏడ్చేసి, అసలు ఎలాగంటే మనకు మొత్తము ఇన్ని రోజులు వీడు ఇంత మనసులో ఉంచుకున్నాడా, ఇప్పుడు బయటపడ్డాడా అనేది ఆయన కూడా చాలా బాగా చేశాడండి. నారాయణ గారు కానీ ఐలయ్య చూపులోనే మొత్తం చూపించాడు. పెద్ద కొడుకు చూపులోనే మొత్తం చూపించాడు. అది చూపించారు, చాలా బాగా చేశారు. నిజంగా వేణుగారు ఇంత ఒక అద్భుతమైన పిక్చరు. ఈ రోజులలో ఎంత గొప్ప సినిమా తీసినా కూడా 15 రోజులు ఉంటే ఓటీటీకి వెళ్ళిపోవడము, లేకపోతే పిక్చర్ తీసేయడము జరుగుతుంది. అటువంటి టైంలో ఇప్పటికి రిలీజ్ అయిపోయి నెల 5 రోజులు ఇంకా థియేటర్లలో నడుస్తుంది.
ప్రతి పల్లెలో వేసుకొని చూస్తున్నారు, స్క్రీన్లు పెట్టి వేసుకొని చూస్తున్నారు. అది ఏంటంటే దీని ద్వారా వేణుగారు నాకు చేసిన ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. బలగం మేనత్త అని పేరు పడిపోయింది నాకు. అవునవును, బలగం మేనత్త అని ఒక పేరు పడిపోయింది. ఇప్పుడు మామూలుగా గూగుల్లో కొడితే కూడా బలగం మేనత్త అనగానే బలగం విజయలక్ష్మి అని వస్తుంది అనమాట. అలా ఎక్కడెక్కడ వాళ్ళు అభినందించడం చేయడం చూస్తుంటే ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాను నేను. వేణుగారికి కెమెరా ఇక పెడతా, ఇక అందులో తీసి మంచిగా పెడతా. ఇప్పుడు పెడతా చూడండి ఎంత కమ్మగా ఉంటుందో. అయిపోయి మెల్లగా తీస్తా. మరి మామిడికాయలు దొరకలే, కొంచెమే పెట్టినట్టు. ఇగో కొన్ని వద్దులు తింటారు కదా, అటెనక మంచిగా ఒక 100 కాయలు తెప్పించి పెడతా. ఇప్పటి మందం పిల్లలు ఏదో రుచిగా తింటారు కదా అని పెట్టినా. కానీ ఒక 4 రోజులు అయితే మళ్ళీ ఇక దీనికి ఏంటంటే ఈ పున్నమ్మ పోవాలి, పోతే అప్పుడు మొత్తం చట్నీ పెట్టుకోవడానికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు జర మెత్తగా ఉంటాయి కాయలు. కలుపుతాను ఇక ఎంత కమ్మగా ఉంటుంది. వేడి అన్నంలా వేసుకొని తింటుంటే ఉంటది. అది కూడా మరి ఆవకాయ ముద్ద. నేను హారిక ఇంతవరకు నేను అట్లా తినలేదు. అంటే ఆ ఛాన్స్ రాలే నాకు, అట్లా కలిపి పెట్టలే. మీ అమ్మమ్మ మా అమ్మమ్మ నేను కూడా మీ అమ్మమ్మనే అనుకోండి. మా అమ్మమ్మ లెక్కనే నేను కూడా మీ అమ్మమ్మనే అనుకుని కడుపు నిండా తినండి మంచిగా. నూనె వేస్తావా? నూనె వేస్తేనే దాని రుచి. చప్పటి పప్పు ఉంటే కొంచెం అంతా నెయ్యి వేసుకోవాలి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయిరా. అబ్బా, నీ సినిమాలో నువ్వు నటించినావు, అట్లనే నీతో పాటు అందరూ నటించారు, మన లక్ష్మత్త అందరు. నీకు నువ్వు కాకుండా ఇంకా ఏ క్యారెక్టర్ అంటే నీకు నచ్చింది? ఎవరు మంచిగా చేసింది అనిపించింది? ఇప్పుడు ఎవరు మంచిగా చేశారు, ఎవరు మంచిగా చేయలేదు అనడానికి లేదు అక్కడ. ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. మీ కళ్ళలో నీళ్ళు తెప్పించిండ్రా ఎవరన్నా? నేను చెప్పాను కదా, దర్శి రూపలక్ష్మి ఇద్దరు మాత్రం నేను ఏడ్చేసాను ఆ సీన్ నిజంగా. ఇద్దరు కూడా ఇక కొమరయ్య గారికి మాటలంటూ ఆయన నాతో ఏ మాటలు లేవు. ఆయన పాపం ఆ ఎండకి ఆ పాడ మీద పడుకొని ఆయన బొమ్మను పెడతామంటే కూడా వద్దొద్దు నేనే పడుకుంటా సార్ అట్లా కూడా అది ఆయన మీద పడి ఏడ్చేటప్పుడు నాకు నేను చాలా బాధపడ్డాను, ఏడ్చాను నేను కూడా. ఏంటి సినిమాలో నటించడానికి ఈయన ఇంత తాపత్రయపడుతున్నాడు అని బాధ అనిపించింది. అందరూ బాగానే చేశారు, అందరం బాగానే చేశాం. అందరూ కాదు, అందరి చేత వేణుగారు చాలా బాగా చేయించుకున్నాం. ఇప్పుడు సినిమాలో ఎంత తీసినా కొన్ని డిలీటెడ్ సీన్స్ పోయినాయి. అవును, నాకంటే రచ్చరవితో గొడవ ఉంది, గొడవ పడతారు. రచ్చరవితో ఒక కొట్లాట ఉందన్నమాట. ఎందుకంటే సినిమాలో అతను అన్న ఊరు మీద దయ్యమై పట్టిండు అని చెప్పి ప్రచారం చేస్తాడు. దర్శి ఉన్న ఆయన కొట్టుకుంటారు, హీరో ఉన్న ఆయన. ఆ సీన్ అప్పుడు అతను ఇంటికి వస్తాడనమాట, రచ్చరవి ఇంటికి వస్తాడనమాట. ఆటో రాజేష్ ఇంటికి వస్తే నేను మా అన్న మీద వీడు అనవసరంగా ప్రచారం చేసిండు అన్న కోపం ఉంటుంది నాకు. నేను టీ తాగుతుంటాను, వాడు వస్తుంటాడు, ఆ గ్లాసు పక్కకి ఎత్తేసి రాకొడకని సంగతి చెప్తా అనుకుంటా అనేసి రచ్చరవి వచ్చి అతనికి నయనతారంటే పిచ్చి, అందుకని వచ్చేసి నేను అసలే కోపంలో ఉన్నదాన్ని నన్ను పట్టుకుని ఓ నయనతారా ఎంత మంచిగా ఉన్నదే అని అంటాడు. అనేసరికి వాడిని చేతులు పట్టి తోసేసి నీ తలవడ్డు వాడా, నీ దొడల దగ్గర వాడా, నిన్ను కాట్లే పెట్ట, మా అన్న ఊరి మీద ఉండి అంటావురా, నీ మొదలాడిపోను అని తిడతా అనమాట. ఏమో నీ అన్నవైండు నువ్వెప్పుడు పోతావే అని అంటాడు. ఈడికి వెళ్తావా అని కాళ్ళు నీ బొక్కలు తెల్లగా చేస్తా మళ్ళీ గిట్ట. ఓ సాయు ఇకరా ఈ నిలగొట్టినావు ఈ గిట్ట మళ్ళీ ఇంటి వెళ్తారా రానిచ్చినావు అనుకో నీ కాళ్ళు ఇరకొడతా అని బొక్కలు తెల్లగా చేస్తా అన్నాడు.
అని ఒక సీన్ ఉందన్నమాట. ఆ సీను కట్ చేశారు. పర్లేదు ఆ సీను కట్ చేశారు, ఎందుకంటే దాని తర్వాతే ఎమోషనల్ సీన్ ఉంది, అందుకోసమని ఇంకా అది బాగా హాస్యం అవుతుంది అనేసి అదొకటి తీసేశారు. మళ్ళీ కావ్య హీరోయిన్ సంధ్య అమ్మాయి ఏంటంటే పొయ్యి దగ్గర తల్లి ఆడపిల్లలే వంట చేయాలి కదా, వంట చేసేటప్పుడు అమ్మ నేను కూడా చేస్తా అని చెప్పేసి వచ్చి ఏదో కలుపుతుంటది. కలుపుతుంటే అది గబుక్కున్న గిన్నె మీద చేయబడి ఏలు కాలుద్ది అనమాట. ఊరికే సినిమాలో కాలేసరికి అమ్మాయి అక్కడ నేను ఉంటాను, పెద్దత్త ఉంటాను, అందరం ఉంటాము, అయ్యో బిడ్డ కాలినా ఫూ అంటుంటే అప్పటికి ఇతను ఈమె మీద ఆశలు పెట్టుకొని ఉంటాడు. అది సీన్ అయిపోయింది, చూసి వచ్చాడు, ఆస్తి అంతా చూసి వచ్చాడు అది. కాబట్టి అతను ఏం చేస్తాడు, పోతున్నా అరే అదేపో ఇదేపో అని నేను అరుస్తుంటా. పోయి ఏం చేస్తాడు, జెండు బాంబు పట్టుకొస్తాడు. జెండు బాంబు పట్టుకొచ్చి ఇది పెట్టలే చల్లగా అవుతుంది అని ఇస్తాడు. నేను కూడా తీసుకొని మూత ఇట్లా దిగబోతూ చూస్తాను అనమాట. అది జెండు బాంబు సీసా, అది చూసి ఏమంటాను, నీకేమన్నా సిగ్గున్నాదిరా, నెత్తి నొప్పికి పెట్టుకునే మందు ఊలన కాళ్ళడానికి పూస్తానా అని ఇట్లా కొడతా అనమాట. అది విసిరేసి అతన్ని కొడతా అన్నమాట. అట్లా ఒక 2-3 సీన్లు. మళ్ళీ ఎవరు ఈ హీరోయిన్కి కావ్యకు జాతకం చెప్తుంటాను అని, నీకు మంచి చదువు ఉన్నది, నీకు మంచి మొగుడు వస్తాడు, నీకు మంచి చదువు ఉన్నది, తొందర లగ్గం అవుతుంది, 4 పిల్లలు పుడతారు, నా సొంటి మొగుడు దొరుకుతాడు నీకు అని అని అది అలా ఒక 2-3 సీన్లు తీసేశారనమాట. మరీ హాస్యం పెడితే బాగుండదు అన్న ఉద్దేశంగా. ఏది ఎలాగవుతుంది, కానీ ఆయన మనసులో ఏమనుకున్నాడో కథాపరంగా. పోతే మాటల రచయిత కో డైరెక్టర్ నాగరాజు గారు, రమేష్ గారు అద్భుతంగా రాశారు. అంటే తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి అయినప్పటికీ కూడా అది తెలంగాణ అని అనిపించదు. తెలుగు వాళ్ళ సినిమా, తెలుగు జాతి సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా. తెలుగు అంటే మన భారతీయుల్లో అంతరించిపోతున్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని తట్టి లేపేటువంటి సినిమా. పెద్దవాళ్ళ పట్ల వాళ్ళకి ఏం కోరికలు ఉంటాయి, వాళ్ళకి ఎటువంటివి, ఇప్పుడు బ్రతికుండగా ఏం చూసుకోకుండా చచ్చిపోయిన తర్వాత ఎన్ని తీసుకుని పోయి పెడితే మాత్రం వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది. ప్రతి కొడుకు విడిపోయి గొడవలు పడి దూరాలు అయిపోయి ఇవన్నీ వేసరికి ఎలా ఉంటుంది? అది ఏంటి తెలుసుకోవాలి వాళ్ళ ఆత్మ ఎలా. కాకి ఇదొకటి, కాకి ఎందుకు సృష్టించబడింది అనే విషయాన్ని అది గరుడ పురాణంలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రాచుర్యంలో ఎవరు పెట్టలేదు. వేణుగారు పెట్టించారు వడ్డేపల్లి కృష్ణ గారితో ఆ సీన్ ఒకటి చెప్పి. అందువల్ల సినిమా ఏంటంటే తెలియని విషయాలు, కాకి విషయం 180% మందికి, 20% మందికి తెలిసి ఉండొచ్చు, 80% మందికి తెలియదు. ఏ పిట్ట ముట్టినా రాళ్ళే, లేకపోతే నీళ్ళలో కలుపుదాం, లేకపోతే ఆవుకు పెడదాం, ఇలా చేస్తున్నారు. కానీ కాకే ముట్టాలి, కాకి అన్నది సృష్టించబడింది, దానికి 1000 సంవత్సరాల ఆయుష్ కాకి. ఆ కాకి ఒక్కదానికి ఏ కాక్షి, అందులో దానికి ఒక్కటే కన్ను ఉంటుంది, ఒక్క కన్నుతో అది ప్రపంచం అంతా చూస్తుంది. దానికి మాత్రమే ఆత్మలను చూసే శక్తి. అందుకని దానికి అది కల్పించి అది దాని వైశిష్ట్యం ఏమిటి అన్న చూపించడానికి సినిమా తీశారు. అతను పడిన మదన, అతను పడిన స్ట్రగుల్, అతను పడిన వేదన, అతను కంటితో చూసినటువంటి విషయాలు అన్నీ కూడా అద్భుతంగా పనిచేశాయి. ఆయన చాలా బాగా చేశాడు. మళ్ళీ భీమ్స్ గారు, కాసల శ్యామ్ గారు పాటలు రచయిత, పాటలు రాసిన లిరిక్స్ గట్టిగా రాసేడు. అయితే రామిరియాల గారు, మంగ్లీ గారు ఇద్దరు పాడిన పాట ఫస్ట్ మనకు స్టార్టింగ్, సినిమా స్టార్టింగ్, పల్లెటూరు తిని తీరే కన్న కూతురు అనే పాట. దాని రిలీక్స్ నాకు సరిగా రావు, కానీ ఇంకో పాట మాత్రం అద్భుతంగా భీమ్స్ గారు, కాసల శ్యామ్ గారు రాసింది, భీమ్స్ గారు పాడారంటే నిజంగా అద్భుతమైన పాట. అందులో నక్క శ్రీకాంత్ అని చెప్పి ఒగ్గు కథ చెప్పారు కదా, ఆ పిల్లోడి దగ్గర హరిహరి రాఘవులే అనేది ఆ అబ్బాయిదనమాట. ఇక తర్వాత భీమ్స్ గారు వాడారు, కొంచెం అద్దాలు పెట్టుకొని, నేను కూడా కొంచెం వాడతా, ఇక చూద్దాం ఎట్లా వస్తుందో చూస్తా. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి,
ఏరెక్కుపోతున్నవే బాలి నువ్వున్న ఇల్లు ఇడిసి బాలి నువ్వున్న జాగ ఇడిసి బాలి నువ్వు తిన్న కంచం ఇడిసి బాలి అటెటు పోతున్నవే బాలి గోవిందా గోవిందా బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవబట్టి బయలెల్లుతుంటిమో బలరామ నరసయ్య బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారి తోవబట్టి బయలెల్లుతుంటిమో బలరామ నరసయ్య బలరామ నరసయ్యో బలరామ నరసయ్యో బంగారు తోవబట్టి బయలెల్లు తుంటివో బలరామ నరసయ్య. సూపర్. ఇది నాకు ఇష్టమైన పాట. లాస్ట్ మా వేణుగారు పాడారు. వేణుగారు ఏది అందరూ కడవలో నీళ్లు పోసేటప్పుడు బుక్కలు తీసి దాంట్లో కలిసిపోయిన తర్వాత కాకులు వచ్చి ముట్టేకి ముందు కొడుకులా బిడ్డలా మేము గల్లా అదొకటి అద్భుతంగా అనమాట. వేణుగారి గొంతులో నుంచి జాలు వారింది. నిజంగా అది ఎంత అద్భుతం అంటే అసలు ఎటువంటి కఠినుడు బండరాతి గుండె ఉన్నవాడికైనా సరే జ్వలించి వాడి కళ్ళల్లో నుంచి నీళ్ళు రావాల్సింది. అంత గొప్పగా తీశారు సినిమా, అద్భుతంగా తీశారు. ఇంకా ఎందుకు అంటే ఏముంది అమృతం ఉందా అది అది కొత్త పచ్చడి మహిమ అంటే ఏమి లేదు. తినాలి, కడుపు నిండా తినాలి. గొంతు కూడా అట్లనే ఉంది. ఈ మధ్య పాడడం లేదు, చాలా తక్కువ పాడుతున్నాను. ఈ మధ్య రోజు వాడుతున్నట్టుగా నా గొంతు. అయితే పాడుతుంటే అలాగే స్థాయిలో ఉంటుంది. మధ్య మధ్యలో ఇంకా 4 రోజులు పాడకుండా ఇటు షూట్లకు అటు ఇటు తిరుగుతుంటే మాత్రం పాడే అవకాశం ఉండదు, పాడదు, అంతే, ఏమీ లేదు. కాకపోతే నా నోరు ఎప్పుడు ఊరుకోదు, ఏదో ఒకటి. అంటే నేను ఇప్పుడు నిజంగా ఇప్పుడు పాడింది ఈ సినిమాలో పాటలే, నేను ఈ కొత్త పాటలు ఏవి పాడను. కొత్త పాటలు ఏవి నాకు అర్థం కావు అసలు. ఆ పాత పాటలు మాత్రమే మన సావిత్రి గారు, అంజలి గారు వాళ్ళు నటించినప్పటి పాటలు మాత్రమే వింటాను తప్ప పాడతాను, వింటాను. కానీ ఈ కొత్త సినిమాలవి నాకు అసలు ఏంటో ఈ అవి అవి చరణాలు కూడా నాకు అర్థం కావు, అసలు ఎక్కవు, అది పాడలేను నేను. ఇవి మాత్రం బాగా ఎప్పుడు మెదడులో అలా చిరస్థాయిగా ఘంటసాల గారి పాటలు, సుశీలమ్మ గారి పాటలు, పీలీల పాటలు, జానకమ్మ పాటలు, అలా ఆ పాటలు మాత్రం బాగా ఇష్టం. అవి వింటుంటాను, అప్పుడప్పుడు హమ్ చేస్తుంటాను పాడుతూ. ఒక జానకమ్మ పాట. జానకమ్మ పాటలంటే అంత నీలీల పాడేదేవా మన వీళాలించి చేయరదేవా, అలా చరణాలు సరిగా గుర్తు లేవు. కానీ అలా కొన్ని పాటలు, ఘంటసాల గారి పాటలు కూడా చాలా ప్రాణం పెట్టి, అసలు చాలా ఇష్టం అన్నమాట ఆయన పాటలు అంటే. పాత సినిమాల్లో అవి ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, అలా ఆ పాత పాటలు అంటే మనసు పెట్టి పాడతాను, మనసు పెట్టి వింటాను. అలా నువ్వు నాటకాలు చేస్తావని విన్నాం. అవునమ్మా. కలిగింది ఇంట్రెస్ట్ అంటే మా సురభి సంస్థలో నాటకాలు వేసేవాళ్ళు. నేను సురభి సంస్థలోనే పుట్టాను, తెలంగాణలోనే నేను పుట్టింది కూడా, మా అమ్మ మా నాన్న కూడా తెలంగాణ. అయితే చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తుండటంతో బాల నటుడిగా, బాల నటిగా చిన్న చిన్న క్యారెక్టర్స్ తీసుకెళ్ళేవారు. అంటే మా సురభి సంస్థలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు బాలకృష్ణుడు పుట్టాడు,
ఆ రోజు ఆ కృష్ణలీల కృష్ణుడి జననం నాటకం ఆడుతున్నారు. అప్పుడు కృష్ణుడు పుట్టిన సన్నివేశం నడుస్తూ ఉంటుంది. ఆ లోపల అప్పుడే పుట్టిన బిడ్డ అయినా సరే తీసుకొచ్చి స్టేజ్ మీద ఇదిగో కృష్ణుడు పుట్టాడు అన్నది చూపించే సాంప్రదాయం ఉంది మాకు. అలా పుట్టగానే స్టేజ్ ఎక్కుతారు. 9 months 9 నెలల గర్భవతి కూడా స్టేజ్ మీద నాటకం వేస్తుంది. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అంటే ప్రసవించిన తర్వాత 3వ రోజుకే లేచి కూడా వేషం వేస్తారు. అంతటి ఇదన్నమాట. అది ఒక ఎవరన్నా అనారోగ్యంతో ఏదో విధంగా చనిపోయినా కూడా మా నాటకం జరుగుతుండగా చనిపోయారంటే మేము దీన్ని చూడం, ముందు నాటకాన్నే చూస్తాం, ప్రేక్షక మహాశైలినే చూస్తాం. ఆ శవాన్ని అక్కడే ఉంటుంది, అక్కడ ఎవరినో ఇద్దరిని పెడతాము. నాటకం మొత్తం అయిపోయిన తర్వాతే ఆ శవం దగ్గరికి పెడతాం. మేము సరస్వతి దేవికి, మా కళామ తల్లికి మేము ఇచ్చేటువంటి గౌరవం అది అన్నమాట. అలా చిన్నప్పటి నుంచి 3వ ఏడు నుంచి చిన్న కృష్ణుడు, లోహితుడు, లవకుశులు, లవుడు, ఇట్లా రఘురాముడు అలా. ఆ తర్వాత కొంచెం పెరగగానే ఆకాశవాణి అని, గంగా అని, ఇవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు. ఇంకా ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మంచి క్యారెక్టర్లు, లవకుశలో సీత, బాలనాగమ్మలో బాలనాగమ్మ, అనసూయలో అనసూయ, హరిశ్చంద్రలో చంద్రమతి, ఇలా చాలా చాలా క్యారెక్టర్స్ వేశాను. ఆఖరికి కృష్ణుడిగా వేశాను, రాముడిగా వేశాను, కర్ణుడిగా వేశాను, విశ్వనాథ నాయకుడిగా వేశాను, మగ పాత్రలు కూడా వేశాను నేను వేశాను. ఆఖరికి బాలనాగమ్మ స్టోరీ తెలుసు కదా, అందులో పకీరుగా కూడా వేశాను. పకీరుగా కూడా అలా అలా ఆ క్యారెక్టర్ కూడా చేశాను. అంటే ఎప్పుడు ఈ 10 సంవత్సరాల నుండి. అంతకుముందు మామూలుగా వేషాలు వేసి ఉండి తర్వాత అది మానేసి మళ్ళీ మా వారు కేశవరావు గారు, నా భర్త గారు, ఆయన లేరు ఇప్పుడు, ఆయన ప్రోద్బలంతో హరికథలు నేర్చుకున్నాను. హరికథలు నేర్చుకొని 35 సంవత్సరాలు హరికథలు చెప్పాను. రేడియో టీవీ ఆర్టిస్ట్గా హరికథలు చెప్పాను. ఆ హరికథలు చెప్తున్నప్పుడే ఈ జిల్లాలకు ఎక్కువగా ప్రోగ్రామ్స్ తిరగబట్టి ఈ తెలంగాణ యాస వాళ్ళ వేషధారణ అవన్నీ కూడా నాకు కొంచెం దోహదపడ్డాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది, కొంచెం ప్లస్ పాయింట్ అయింది. మా అత్తగారు కరీంనగరే. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ చేగుంటలో ఒక 20 సంవత్సరాలు ఉన్నాను. చేగుంట అని మీదకు ఇప్పుడు మేడ్చల్ దాటగానే ఉంటుంది చేగుంట అని, అక్కడ ఒక 30 సంవత్సరాలు ఉన్నాను. మా పిల్లల చదువులన్నీ కూడా అక్కడే, ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదివారు, డిగ్రీ వరకు కూడా అక్కడే చేశారు, రామాయంపేట, మెదక్ అలా. ఇంకా మా పిల్లలకు జాబ్స్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చాను. పెద్ద అబ్బాయి జాబ్ చేస్తాడు, మధ్యలో ఆయన చనిపోయాడు. ఆయన భార్యకు జాబ్ వచ్చింది, ఆమె చేస్తుంది. చిన్న కొడుకు కూడా ప్రైవేట్ జాబ్ చేస్తాడు. కూతురు అల్లుడు ఇప్పుడు వచ్చాడు, మా మనవడు చూశారేమో, బిజినెస్ చేస్తారు. ఇది మా కూతురు వాళ్ళ ఇల్లు, దీని అవతల మా ఇల్లు ఉంది. మా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు అక్కడ ఉంటుంది, నా చిన్న కోడలు అవతల సైడ్ ఉంటుంది. అంతా ఇక్కడే. ఒక 15 సంవత్సరాలు అవుతుంది ఇక్కడే ఉంటున్నాను, 15-16 ఏళ్ళ బట్టి సిటీలోనే ఉంటున్నాను అన్నమాట. ఇంకా అనుకోకుండా హరికథలు మానేశాను. ఎందుకంటే పాడేసరికి కొంచెం వెన్ను నొప్పి, నడుము నొప్పి వస్తుంది, శక్తి సరిపోవడం లేదు నాకు అని. ఒక 8 సంవత్సరాలు అయిపోయింది హరికథలు మానేసి, 8-9 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాతే మెల్లిగా ఈ బయట నాటకాలకు సంస్థల నుంచి పిలుపు రావడంతో కొన్ని అంటే మంచి క్యారెక్టర్స్ అన్నమాట. కుంతి కర్ణలో కుంతి పాత్ర, నర్తనశాలలో సుఖేష్ణాదేవి, ఇలా కొన్ని క్యారెక్టర్స్ వేస్తున్నాను. వాటితోటే నంది గరుడ అవార్డ్స్ తీసుకున్నాను, ఉత్తమ నటి అవార్డు తీసుకున్నాను, ఉత్తమ పద్య పఠనం అవార్డు చాలా తీసుకున్నాను. ఇలాగే చూసి వేణుగారు సెలెక్ట్ చేసి మొత్తానికి నన్ను బలగం విజయలక్ష్మి చేశారు. సురభి విజయలక్ష్మి కాస్త బలగం విజయలక్ష్మి చేశారు. అలా మంచి పేరు ప్రఖ్యాతి వచ్చింది. సినిమా ద్వారా నాకు కూడా మంచి పేరు వచ్చిందమ్మా. ఇంకా 4-5 సినిమాల్లో అడుగుతున్నారు. ఇంతవరకు నేను వాళ్ళకి మాట ఇవ్వలేదు. ఒక 2-3 సినిమాలు అయితే ఉన్నాయి, నాకు ఆఫర్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొన్ని సినిమాలు సగం అయిపోయాయి కాబట్టి వాళ్ళతో నడిపించేసి తర్వాత అవకాశాలు రావచ్చు అని అనుకుంటున్నాను. కొన్ని వెబ్ సిరీస్లకు అడిగారు, అవి మెల్లమెల్లగా చేయడానికి. తాగమ్మా, గొంతు మండుతుంది కానీ ఇంకా తినాలనిపిస్తుంది. నిండిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుచిగా ఉంటే ఎంతైనా తినొచ్చు అమ్మాయి, ఏం కాదు, పక్క ఖాళీగానే ఉంటుంది. మీ మనసు లెక్క, మీ మాట లెక్క ఇది కూడా కమ్మగుంది. కమ్మగా ఉంటుంది మరి.
డబల్ రొట్టెలు ఉల్లిగడ్డలు వేసుకొని తిన్నట్టు మాట్లాడినా ఇంకా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది మీతోని. అది అట్లుంది మీతోని. అదే అమ్మా, మామిడికాయ పచ్చడి అంటే శ్రేష్టమైంది, కొత్త పచ్చడి బాగుంటుంది. మీరేమో డబల్ రొట్టెలలో ఉల్లిపాయలు మిరపకాయలు వేసుకొని అవేం తింటారు? అవి తిని తిని మీకు అది అలవాటు అయిపోయింది, కానీ ఈ రుచి మీకు తెలియదు, తక్కువ తెలుసు మీకు. ఇదే రుచికరమైంది, ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇంకా చెప్పండి, ఇంకా మీరేం చేస్తున్నారు? ఇంకేముందిరా? ఓ ఇద్దరు ముగ్గురు అడిగారు కొత్త సినిమాలకి. వాళ్ళకి ఏంటంటే ఏదో భైరవ కోన అని ఒకటి అడిగారు. మొన్న ఇంకా పేరు తెలియదు, సిద్ధార్థ అని ఎవరో అది ఒకటి అడిగారు. మళ్ళా నితిన్ గారిది ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, అందులో అడిగారు. మళ్ళీ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉందంట. ఈసారి మూలుగు బొక్క అట్లాంటివన్నీ పెట్టుకొని మరి దావత్ చేసుకుందాం మనం అని అన్నారు. ఇంకా అక్కడ వరకు పోలేదు, కాకపోతే వాళ్ళు నా దృష్టిలోకి తెచ్చారనమాట. ఇలా ఉంది నెక్స్ట్ సినిమా, అందులో మీకు అవకాశం ఉంటుంది అనేసి ఒక మాట చెప్పారు. అలా 2-3 అయితే ఉన్నాయి ఆఫర్స్. వెబ్ సిరీస్లు ఉన్నాయి, ఇంకా ఒక 2 వెబ్ సిరీస్లు ఉన్నాయి. ఒకటి ఏదో ఇంకోటి ఏదో టెలిఫిలిమో ఏదో ఒకటి వచ్చింది ఆఫర్. కాకపోతే అవన్నీ కూడా ఇప్పుడు ఈ ఏప్రిల్ లాస్ట్ వీక్, మే ఫస్ట్ వీక్ అలా కొంచెం స్టార్ట్ అవుతాయి. ఉన్నప్పుడల్లా ప్రతి సినిమాలో చెయ్యండి, మీకు ఓపిక ఉన్నంత మట్టుకు చేస్తూ ఉండండి. మిమ్మల్ని చూడడానికే అందరూ ఎదురు చూస్తున్నారు. మేము కోరుకుంటున్నాం, భగవంతుడు నాకు శక్తిని ఇచ్చినంత వరకు చేస్తాను. అందరూ నన్ను మెచ్చిన నా ప్రేక్షకులందరూ, నా అభిమానులందరూ నన్ను ఆశీర్వదిస్తే తప్పకుండా నేను కూడా. అందరూ ఆశీర్వదిస్తున్నారు, ఆశీర్వదించడం కోరుకుంటున్నారు. విజయలక్ష్మి ఇంకా ఏ సినిమాలో వేస్తుంది, అవ్వ ఏ సినిమాలో వేస్తుందో ఎదురు చూస్తున్నారు అందరూ. అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ కాదురా, గుంటూరు నుంచి, కావలి నుంచి కూడా వచ్చి నన్ను చూసి వెళ్తున్నారు. వాళ్ళే వచ్చి చూసి వెళ్తున్నారు. మరి రేపు గుంటూరులో 25వ తారీఖున ఒక సన్మానం కూడా పెట్టారు. మహానటి సావిత్రి అవార్డు ఇస్తున్నారు. బలగం సినిమా చూసి సావిత్రి అవార్డు ఇస్తున్నారు వాళ్ళు. మళ్ళీ 15,000 ఎంతో డబ్బు కూడా ఇస్తారు వాళ్ళు. అలా అంటే మీకు అది అప్రిషియేషన్ అదనమాట. అలా జరుగుతుందమ్మా. ఇప్పటికైతే బాగానే ఉంది. వేణుగారి పుణ్యమా అని పరిచయం చేశారు. బలగం మా ఒక్కళ్ళకే బలం ఇవ్వడం కాదు, ప్రపంచానికి బలం ఇచ్చింది. ఖండాంతరాలు దాటిపోతుంది. విడిపోయిన 40 ఏళ్ల నుంచి విడిపోయిన అన్నదమ్ముల్ని కలుపుతుంది, కుటుంబాన్ని కలుపుతుంది, తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని నేర్పిస్తుంది, అత్తమామల పట్ల గౌరవాన్ని నేర్పిస్తుంది, తల్లిదండ్రుల పట్ల కొడుకులు ఎట్లా నడుచుకోవాలి, అత్తమామల పట్ల కోడళ్ళు ఎట్లా నడుచుకోవాలి నేర్పిస్తుంది, సంబంధ బాంధవ్యాలను నిలబెడుతుంది, ఆ మట్టి వాసనను మళ్ళీ చూపిస్తుంది, ఆ పల్లెటూరి వాతావరణంలోనే ఉండాలనే ఉత్సుకతను కల్పిస్తుంది. ఇప్పటికీ 7 అవార్డ్స్ వచ్చాయి సినిమాకు. 7 అవార్డ్స్ వచ్చాయండి. ఇంకా వచ్చేవి ఉన్నాయి, భగవంతుడి దయ వల్ల ఏంటంటే ఆస్కార్ వరకు వెళ్ళే అవకాశం అన్నారు. నిన్న దిల్ రాజు గారు స్టేట్మెంట్ స్టేజ్ పైన చెప్తున్నారు, ఖచ్చితంగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. అందరూ తెలంగాణ ప్రజలే కాదు, అందరూ కోరుకుంటున్నారు, ప్రపంచం అంతా కోరుతున్నారు. నేను అంటున్నా కదా, ఆంధ్ర, తెలంగాణ, పట్టిసీమ, రాయలసీమ అని ఏమి లేదు. ఇప్పుడు అందరి సినిమా ఇది, తెలుగు వాళ్ళందరి సినిమా. తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ఏ దేశాల్లో ఉన్నా ఇది అందరికీ వర్తించే సినిమా. ఈ మధ్యకాలంలో అంటే దాదాపుగా నేను ఒక 20-30 సంవత్సరాల నుంచి మాత్రం ఇంత పెద్ద పేరు పడ్డ సినిమాని ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు సినిమా అంటే ఆ గ్రాఫిక్స్, ఆ సీనరీ సెట్టింగ్స్ వాటి వల్ల తీసిండొచ్చు, కాదనను. కానీ హృదయాలకు హత్తుకుపోయే విధంగా, మరిచిపోలేని విధంగా మన జీవిత మన ఇంట్లో ప్రతి వాళ్ళకు లింక్ ఉంది సినిమా. ఎప్పుడో ఒక సన్నివేశం వాళ్ళ ఇళ్ళ జరిగే ఉంటుంది, జరగనివైతే లేవు ఇందులో. అది మన కళ్ళకు కట్టినట్టుగా, అయ్యో మా ఇంట్లో కూడా ఇలా జరిగింది కదా, మా బావ కూడా ఇలా కొట్లాడాడు కదా, మా చెల్లె కూడా ఇలా దూరమైంది, మా అక్క కూడా, ఇటువంటి భావోద్వేగం కలిగించినటువంటి సినిమా. ఇన్ని రోజుల నుంచి దూరంగా ఉన్నాం, ఇప్పటికైనా కలిసిపోవాలి అనే ఒక జోక్ ఇచ్చారనమాట. జడ్జి గారి దగ్గరికి వెళ్తారు అన్నదమ్ములు, ఏదో పొలం పంచాయతీ కారణంగా
వెళితే ఆయన ఏమంటున్నారు, బలగం నీకు ఇప్పుడే నేను ఏ తీర్పు ఇవ్వను, ఒకసారి పోయి బలగం సినిమా చూసి వారం తర్వాత రండి, అప్పుడు మీకు తీర్పిస్తాను. అంటే నా దగ్గర వరకు కూడా రాకుండా మీకు బలగం సినిమానే మిమ్మల్ని కలిపేస్తుంది అనే భావనతోటి పెట్టాడు. అది జోకే, కానీ అందులో ఎంత నిగూఢం ఉంది చూడండి, ఎంత బాగుంది చూడండి. ఒక జడ్జి గారి నోట అట్లా అనిపించాడు అంటే అది గొప్ప విషయం. అలా మా బలగం సినిమాకు ప్రేక్షక దేవుళ్ళందరూ బలంగా మమ్మల్ని నిలబెట్టి ముందుకు తోసి మా సినిమా ఇంత అమేయమైన పేరు ప్రఖ్యాతిని పొందే విధంగా ఖండాంతరాలు దాటి వెళ్ళే విధంగా చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, మీడియా వాళ్ళందరికీ ముందుగా మా నమస్కారం అండి. మా తర్వాత మా వేణు వెల్లండి గారికి, వేణు ఆచార్య గారికి, ముందుగా దిల్రాజు గారికి, హర్షిత రెడ్డి, హన్సికకు గారి అందరికీ కూడా, మా మేనేజర్లకు, మా కో డైరెక్టర్లకు, మా రచయితలకు, సెట్ వాళ్ళకు, ప్రొడక్షన్ వాళ్ళకి అందరికీ పేరు పేరున నమస్కారాన్ని అందజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మాకు ఇట్లా పచ్చడి వేసి చేతితో పెట్టినందుకు మేము కూడా నీకు ధన్యులం. చాలా చాలా అదృష్టవంతులం మేమిద్దరం. ఎప్పుడు రండి, ప్రతి పచ్చడి సీజన్కు రండి, హాయిగా కడుపు నిండా తినిపోండి. ఇది విజయలక్ష్మి అవ్వతోనా మా ముచ్చట. ఆవకాయ ముద్ద, అబ్బ చేతి ముద్ద, అబ్బా అద్భుతంగా ఉంది, అదిరిపోయింది. మీకు నోట్లు ఊరుతుంటాయి, మాటలు కూడా వస్తలేవు మా ఇద్దరికైతే, అంత కమ్మగా ఉంది. అట్లాగే ఇంకో నెక్స్ట్ ముచ్చటతోన మళ్ళా కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.